నూనె ఎందుకురా బాబు, కాకినాడలో షూటింగ్ అంటే ఆటోమేటిక్ నూనె కారుతుంది తలలోంచి. ఇది మంచి సమ్మర్ అది. ఓకే. మేలో మీకు సముద్ర ప్రాంతంలో ఊళ్ళల్లో ఎలా తెలుసు ఉంటది, సార్, తెలుసు. తెలియదు ఏముంది మీకు, ఇలా కారిపోతా ఉంటది. అయితే తలలో ఉన్న నూనె అంతా బయటకు వస్తుంది మనకి. సో ఓకే, ఇలాగ డిజైన్ చేద్దాం. నాకు కొంచెం ఇది కావాలన్నట్టు, వెయిట్ పుట్ అన్నమాట. ఓకే, దానికోసం బాగానే తిన్నాను గట్టిగా. ఎన్ని కేజీలు పెరిగారు? 12 కిలోల దాకా పెరుగుంటానండి. 12 కేజీలా? ఏం తిన్నారు సార్? 86 నా వెయిట్ ఉండేది, 98 దాకా వెళ్ళిపోయాను నేను దగ్గర. ఏం తిన్నారు? ఏముంది, రోజు పీతలు, ప్రాన్స్, చికెన్, మటన్, రకరకాల నాన్ వెజ్. ఎవ్రీథింగ్, అసలు ఎవ్రీడే. ప్లస్ ఇంకా కాకినాడలో ఇంకా చాలా చాలా ఉంటాయి. ఈ అక్కడ ఈ చిట్టి పెసరట్లు అని దొరుకుతాయి కాకినాడలో, చాలా ఫేమస్ అవి పొద్దున్నే. మా కిరణ్ గారిని వాడు ఉండేవాడు మా వాడు టీమ్ లో, వాడు పొద్దున్నే అన్నయ్య చిట్టి పెసరట్లు రెడీ అనేవాడు. ఆ చిట్టి పెసరట్లు తర్వాత పక్కనే నా హోటల్ పక్కనే రోజు మిల్క్ ఉండేది, రాజమండ్రి వాళ్ళ రోజు మిల్క్ ఫేమస్ సార్ అది. ఫేమస్. అది మామూలు క్యాలరీస్ కాదు, ఒక గ్లాసు 2 గ్లాసులు తాగేవాడిని. సో ఆబ్వియస్ గా 1 వీక్ లో పెరిగిపోయాను వెయిట్. చాలా ఫాస్ట్ గా నేను తొందరగా పెరుగుతాను, తొందరగా తగ్గుతాను. అదొకటి ఉంది లక్షణం బాడీకి. పెరిగాము. అండ్ ఆ లొంగీలు గింగీలు కట్టి బ్లాక్ షర్ట్ వేసి మెడలో ఇవన్నీ మండు టెండర్లో జిడ్డు గార్చుకుంటే క్యారెక్టర్ ఆటోమేటిక్ వస్తుంది కదా.